మా నివాస గృహాలను పడగొట్టవద్దంటూ రెడ్డిపాలెం ఎస్టీ కాలనీకి చెందిన మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత 40 సంవత్సరాలుగా ఇక్కడ మేము నివాసం ఉంటున్నాం. గత 2.5 సంవత్సరాల నుంచి బొల్లేశ్వరరావు అతని అనుచరులు మరో 3 రియల్ ఎస్టేట్ వ్యాపారులు మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయమని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రొక్లైనర్ జేసీబీలతో మా నివాసాలను కూల్చడానికి ప్రయత్నం చేయగా మేము అడ్డుకోగా వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. ఇక్కడ ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన వారు నివాసం ఉంటున్నామని అన్నారు. జీఎంసీ అధికారులతో కుమ్మక్కై బొల్లేశ్వరరావు వారి అనుచరులు మమ్మల్ని ఖాళీ చేయించి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాకు న్యాయం చేసి మేము ఇక్కడే ఉండే విధంగా మాకు ఇంటి పట్టాలు ఇప్పించాలని ఈ సందర్భంగా కోరారు. నా పేరు వేమూరి సుధీర్ మాదిగా, మాది రిజర్వేషన్ పోరాట సమితి గుంటూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. కృష్ణమాది గారి నాయకత్వంలో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం సంబంధించినటువంటి రెడ్డిపాలెం అనే గ్రామం ఎస్టీ కాలనీలో గత 60 సంవత్సరాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గ ప్రజలు ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి గుంటూరు నగరపాలక సంస్థ ఇచ్చినటువంటి డోరు నెంబర్ ఉంది, ఇంటి నెంబర్ ఉంది, అదేవిధంగా ఇంటి పన్ను నీటి పన్ను కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు. అయినా కానీ కూడా 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటా ఉన్నా కానీ కూడా దౌర్జన్యంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణాలు మా పేద ప్రజల మీద దాడి చేస్తడం జరుగుతుంది. వాళ్ళు భోగేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఆ హైకోర్టు ఆర్డర్లో కూడా స్పష్టంగా ఉంది, ఎవరైతే ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ ల్యాండ్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి చర్చించి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి సదుపాయాలు అయితే ఉన్నాయో వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఈ ఇళ్లలో ఈ ఇంటిని పూర్తి చేయాలని చెప్పి ఆ ఆర్డర్లో ఉంది. కాబట్టి అలా కాకుండా దౌర్జన్యంగా జేసీబీలు తీసుకొచ్చి మా ఇళ్ల మీదకి మా పేద ప్రజల మీదకి వచ్చి దౌర్జన్యం చేయడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరొక విషయం ఏంటంటే 1000 కోట్లు, లక్షల కోట్లు దౌర్జన్యంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ల్యాండ్ని ఆక్రమించుకునే వాళ్ళు మాత్రం ఏం మాట్లాడకుండా పేద ప్రజలైనటువంటి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గ ప్రజల మీద ఈ విధంగా దాడి చేయటం, దౌర్జన్యం చేయటం సరైన పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వీళ్ళ పక్షాన బొల్లేశ్వరరావు ఆయనతో పాటు ఇంకో 3 ఉన్నారండి, పేర్లు నాకు తెలీదు. మెయిన్ బొల్లేశ్వరరావు అండి. మాకు ప్రాబ్లం మీకేమన్నా గవర్నమెంట్ కి అర్థం కాదు కదా సార్. రోడ్డు వేసారు ఈ పక్కన, అటు అయితే రోడ్డు లేదు. మీ 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉన్నాం, పెద్ద వాగుంది సార్ అటు. మీరు దయచేసి మా మనవి ఆలకిచ్చి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. మేము ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం సార్. వాళ్ళు క్రేన్లు తీసుకొచ్చి అక్కడ పెట్టారు పడేయడానికి సార్. రాత్రి నుంచి మాకు నిద్ర లేదు, ఆధారం లేదు, మొత్తం సామాన్ మొత్తం కూడా బయటేశారు. మీరు చూడండి ఒకసారి. ఏమన్నా మా ప్రాణాలకి సార్ ఇప్పుడు గొడవ జరిగింది రెండో సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలన్నర. 2 సంవత్సరాల అయితే గోడ పడేశారు. మేము వాళ్ళ మీద ఎస్టీ కేసు పెట్టాం. మేము పెడితే వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఏదేదో డబ్బులు పెట్టుకొని ఎట్టరన్నా కానీ లాయర్లు చేసుకున్నారు సార్. మాకైతే సోమత లేదు కాబట్టి మాకు తెలియదు వాళ్ళకి వేసుకున్న సంగతి. మేము వెళ్ళలేకపోయాము. వాళ్ళు ఇప్పుడు నోటీస్ కాగితాలు తీసుకొని వచ్చి మీరు ఇప్పుడు వెంటనే ఖాళీ చేయమని అంటున్నారు సార్. లేకపోతే మనుషులు ఉన్నా కానీ మేము కూల్ చేస్తాము అంటున్నారు. మాకే ప్రాణమైన హాని జరిగితే వాళ్ళదే ఇబ్బంది సార్, వాళ్ళదే పూచి. మీరు దయచేసి మీ ప్రభుత్వం మాకు న్యాయం చేయండి సార్. 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి మేము ఉన్నాం. ఇంటి పనులు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, డోర్ నెంబర్లు వేశారు. మున్సిపాలిటీ వాళ్ళు డోర్ నెంబర్లు వేశారు. మున్సిపాలిటీలో మేము ఇంటి పన్నులు కడుతున్నాం. ఇవన్నీ ఉన్నాయి. మరి మమ్మల్ని